హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఒకటి కాదులేండి, చాలా ఉన్నాయి. వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బెంగళూరు రావడానికి రెడీ అవుతున్నానండి. ఇది షడన్ ప్రోగ్రామ్ అనమాట. నాకు కంపల్సరీ నేను రేపు బెంగళూరులో అటెండ్ అవ్వాల్సిన ఒకటి ఉంది. సో అది పర్సనల్ అండి, నాట్ అంటే యూట్యూబ్ పరంగా అయితే కాదు. సో నేను ఇంకా అప్పటికప్పుడు ఆఫ్టర్నూన్ మాకు తెలిసిందనమాట. సో ఆఫ్టర్నూన్ నేను ఇంకా బస్ బుక్ చేసుకొని బయలుదేరుతున్నాను. అండ్ పాపను కూడా తీసుకెళ్తున్నానండి. నాకు అదైతే టైం ఒక 3-4 డేస్ పడుతుంది నాకు ఆ వర్క్ అవ్వడానికి. దాని తర్వాత ఇంకా పాప ఇది కూడా కొంచెం వర్క్ ఉందనమాట. సో టైం అయితే పడుతుంది. అండ్ నాకు మళ్ళీ రిటర్న్ వచ్చే సిచ్యువేషన్ కాదు. యాక్చువల్గా అయితే ఇది మా ప్లాన్లో లేదండి బెంగళూరు వెళ్ళడం. నేను ఒక 20 డేస్ వరకు ఇక్కడే ఉండాలని ప్లాన్ అనమాట. బట్ సడన్గా ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఎప్పుడు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అస్సలు ఏడుస్తూ అయితే వెళ్ళలేదండి. ఈసారి మాత్రం బాగా ఏడుపు వచ్చేసింది అసలు. అంటే నిన్నే మా చెల్లి వచ్చింది హాస్పిటల్ నుంచి. అంటే చిన్న పిల్లలు పుట్టినప్పుడు వర్క్ ఎలా ఉంటుంది అనేది నేను డెలివరీ అయినప్పుడు చూశానండి. చాలా వర్క్ ప్లస్ మనకి హెల్త్ బాగాలేకపోతే అది వేరే విషయం అనమాట. ఇంకా నేనైతే చాలా సఫర్ అయ్యాను ఆ టైంలో. మా అమ్మ కూడా చాలా సఫర్ అయింది. 2 months వరకు అసలు నిద్రే లేదనమాట అమ్మకు కూడా. అందులో అమ్మకి హెల్త్ బాగుండదు సరిగ్గా. అంటే బాధ అనిపించేసింది అనమాట. ఎప్పుడు ఆడవలేదు. సో నేను ఏడ్చేసరికి ఇంకా అమ్మ మా చెల్లి ఇద్దరు ఏడ్చేశారు. అండ్ పాపనైతే కనీసం ఒక హాఫ్ డే కూడా సరిగ్గా చూసుకోలేదన్నమాట. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా నాకు కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి. అది జరిగి కూడా ఒక 15 days అవుతుంది. సో నేను బెంగళూరు వచ్చిన తర్వాత వీడియోస్ అయితే షూట్ చేశాను కానీ బట్ మీకు పెట్టడానికి వర్క్స్ వల్ల పెట్టలేకపోయానండి. ఇక 1 by 1 మీకు వెంటనే పెట్టేస్తాను. అండ్ బెంగళూరు వచ్చిన తర్వాత అయితే నేను ఈ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. వచ్చిన డే అయితే నేను ఏమీ షూట్ చేయలేదండి. చెప్పాను కదా వర్క్ ఉందనేసి. సో బయటకు వెళ్ళాము. ఇంట్లో కూడా కుకింగ్ మొత్తం నేనే చేశాను. అంటే బయట నుంచి ఏం తెప్పించలేదు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్తో సహా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ నేను వచ్చిన రోజే ఫ్లిప్కార్ట్ క్విక్ ఉంది కదండి, అందులో వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టాను ఏమేమి కావాలనేది ఫస్ట్. అండ్ ఇక్కడ కొన్ని బారాలేదండి. ఇప్పుడు అల్లం చూసారు కదా చిన్నగా వచ్చింది. అండ్ బీట్రూట్ చూస్తున్నారా చిన్నవి పంపించారనమాట. సో ఇలా ఏమైనా బాగాలేకపోతే ఫ్రెష్గా లేకపోతే మనం వాళ్ళకి వెంటనే కనుక రిటర్న్ అనేది పెడితే మనకు వచ్చి తీసుకెళ్ళరు, కానీ మనీ అయితే వాళ్ళు చెక్ చేసుకొని మన వ్యాలెట్కి వేస్తారనమాట. అండ్ బీరకాయలు కూడా నాకు మంచిగా అనిపించలేదండి. సో చూస్తున్నారండి, నేను మీతో మాట్లాడుతున్నాను కదా ఇలా ఉంది ఇలా ఉన్నాయన్నమాట అని అంటాను కదా. సో తను అది చెప్తూ ఉందన్నమాట అక్కడ. సో నాకైతే ఎప్పుడు తను ఇమిటేట్ చేయలేదండి నేను చెప్తున్నప్పుడు, ఫస్ట్ టైం అండి. అలాగే నేను డైరెక్ట్గా షూట్ చేసినప్పుడు కూడా ఇమిటేట్ చేసింది. అది కూడా మీకు నేను ఇక్కడ షేర్ చేశాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో నేను బెంగళూరులో బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా వర్క్ రొటీన్ బ్లాగ్ అనమాట. అలా అని డైలీ వర్క్ రొటీన్ కాదండి. ఊరి నుంచి వచ్చాను నేను, కొన్ని పనులు ఉన్నాయన్నమాట. నువ్వు మాట్లాడదా? నన్ను మాట్లాడు ఓకేనా? సో కొన్ని వర్క్స్ ఉండడం వల్ల బెంగళూరు వచ్చామండి. నిన్నైతే కంప్లీట్గా ఇంకా బయట పనులు ఇంట్లో వర్క్స్ సరిపోయింది. అస్సలు ఖాళీ లేదు. నైట్ పడుకుండిపోయాను. తను రిపీట్ చేస్తుంది, నాకు నవ్వు వస్తుంది మాట్లాడాలంటే. పక్క బొమ్మ అంటే పోవట్లేదు. నాకేమో టైం లేదండి అసలు. ఇప్పుడు అరే నాకు బయట సౌండ్ వస్తుంది, నేను చూసేసి రాపు ఏదో చేస్తున్నానంట బయట. సో తనకి ఇంకా బాగా చేయించాలండి. మేము నిన్న తెచ్చిన లగేజ్ అంతా కూడా అలానే ఉంది, ఏమీ తీసి పెట్టలేదు. అండ్ నిన్న మళ్ళీ కొన్ని వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టాను. తర్వాత కూరగాయలు కూడా మేము బయట నుంచి తీసుకొచ్చాను. అని బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. మళ్ళీ బయటకు వెళ్ళాము, లంచ్ ప్రిపేర్ చేశాను. బయట నుంచి అసలు ఫుడ్ ఆర్డర్ పెట్టలేదు అనమాట, ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. సో నాకు టైం అంతా సరిపోయిందండి, అస్సలు ఖాళీ లేదు. అండ్ ఈరోజు మార్నింగ్ లేవగానే చేసేద్దాం అనుకున్నాను. బట్ నేను లేచేసరికి 7 అయిపోయిందనమాట. మళ్ళీ అప్పుడు పాలు టీలు తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయ్యేసరికి నేను తినేసరికి 10 అయిందండి ఇప్పుడు టైము. ఇప్పటి నుంచి నేను మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి. అలాగే నిన్న పెండింగ్ పడిపోయాయి కదా వర్క్స్, అవి కూడా ఫినిష్ చేయాలి. సో ఈరోజు కంప్లీట్గా మీకు వర్క్ రొటీన్ బ్లాగ్ అనేది షేర్ చేస్తాను.
సో, ఫస్ట్ అయితే నేను ఇక్కడ హాల్లోనే ఉంచేసామండి. తెచ్చిన బ్యాగ్స్ అన్నీ కూడా. నేనేంటంటే ఒక 1 మంత్‌కి ప్లాన్ చేసుకొని వెళ్ళాను కదా! సో, నేను పాపవి ఆల్మోస్ట్ నావైతే నేనేం తీసుకెళ్ళలేదు గానీ, పాపవి అన్నీ పెట్టేసుకున్నానండి. తనకి పొట్టవుతాయి కాబట్టి. సో, మళ్ళీ అన్నీ తీసుకురావాల్సొచ్చింది. మళ్ళీ అన్నీ వెనక్కి మోసుకొచ్చాననమాట. సో, ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఎక్కడ అంటే ఏ రూమ్‌లో పెట్టాల్సిన ఐటెమ్స్, బ్యాగ్స్‌ని బట్టి ఆ రూమ్‌లోకి పెట్టేశాను. నార్మల్‌గా పండగ అయిపోయిందంటే పిండి వంటలు తెచ్చుకుంటాం గదా! ఈసారైతే ఏమి తీసుకురాలేదు. అండ్ తినేవాళ్ళు గూడా లేరండి అసలు. తీసుకొచ్చి వేస్ట్ చేయడం ఎందుకు అంటే పడేస్తున్నామనమాట. లాస్ట్ 2 ఇయర్స్ ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల పడేయాల్సొచ్చింది. వీళ్ళు ఆఫీస్‌లోకి వెళ్తుంటే స్నాక్స్‌గా హాట్ అయితే తీసుకెళ్తారు గానీ, అరిసెలు అస్సలు తినేది ఎవ్వరు ఉండరనమాట ఇంటి దగ్గర. తిని తినే అలవాటు నాకు కూడా లేదు. సో, నేనైతే ఏమి తీసుకురాలేదు ఈసారి. ఓన్లీ అంటే ప్లస్ నాకు లగేజ్‌కి గూడా సరిపోలేదు. సరిపోయినా కూడా తీసుకురాకూడదని ఫిక్స్ అయిపోయాననమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవన్నీ సర్దేశానండి. సర్దేసిన తర్వాత తనకి ఇక్కడ జ్యూస్ చేస్తున్నాను. నిన్న పపాయ కట్ చేసాం. అవి కొంచెం మిగిలిపోతే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట పీసెస్. అవి ఇక్కడ కొంచెం పాలు వేసి అండ్ నేను షుగర్ యాడ్ చేయనండి. మోస్ట్‌లీ ఫ్రూట్ జ్యూస్ ఏదైనా చేశానంటే షుగర్ అయితే యాడ్ చేయను. హనీ యూజ్ చేస్తాను. అండ్ ప్రెజెంట్ అయితే బేబీ రాయల్ హనీ యూజ్ చేస్తున్నానండి. నాకు బాగా నచ్చింది. మీరు బిగ్ బాస్కెట్‌లో ఉంటుంది చూడండి ఇది. సో, ఇంకా నిన్నే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చేసామండి. అంటే మేమేంటంటే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఒక 1 వీక్‌కి సరిపడా తీసుకొచ్చుకుంటాము. మధ్యలో ఏమన్నా అయిపోతే ఫ్రూట్స్ మళ్ళీ తెచ్చుకుంటాము. వెజిటబుల్స్ అయితే 1 వీక్ సరిపోతాయండి. అంటే ఇంకా మళ్ళీ మనం పప్పులు అన్నీ గూడా చేస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుంది. అండ్ నేను వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళైతే బయట ఎండలో కూర్చొనున్నారు. అండ్ ఇక్కడ నేను కూడా తాగుతూ వర్క్ అనేది మళ్ళీ కంటిన్యూ చేసుకుంటున్నాను. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలండి. లంచ్ కోసం అయితే నేను బెండకాయలు తీసుకున్నాను. సో, బెండకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మళ్ళీ చికెన్ తీసుకొచ్చారనమాట. సో, ఈ మధ్య అయితే ఇంట్లో డైలీ నాన్ వెజ్ ఉంటుందండి కంపల్సరీ. అండ్ ఫ్రూట్స్ కూడా కంపల్సరీ. అంతకుముందు ఏంటంటే ఎవ్రీడే ఫ్రూట్స్ తీసుకునేవాళ్ళమండి. మధ్యలో ఆపేసున్నామనమాట. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఎందుకు ఇలాగా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చికెన్ తీసుకొచ్చాను కదా! అది వాష్ చేసి పెట్టేసానండి. తర్వాత బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో, అవి కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఊరు నుంచి వచ్చేసరికి ఫ్రిడ్జ్‌లో ఐటెమ్స్ కొన్ని పాడైపోయాయండి. వెళ్ళేటప్పుడు కొన్ని పెట్టేసి వెళ్ళాను. అవన్నీ కూడా వేస్ట్‌లో వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వంట చేయాలి కదా! సో, ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నానండి. అండ్ ఇక్కడ ఇంటి దగ్గరకి ఆకుకూరలొచ్చాయి. అంటే పుదీనా, కొత్తిమీర తీసుకున్నానండి. సో, వీటిల్ని ఇప్పుడు నేను అవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, ఊరు నుంచొచ్చాము అంటే కంపల్సరీ ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదండీ! అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, గ్రీన్ చిల్లీస్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే అస్సలు కదిలిచ్చేలాగా లేదండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి పాడైపోతున్నాయి. నేను చాలా వరకు సరుకులు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళాను. సో, వన్ బై వన్ నేను అవి క్లియర్ చేసుకున్న తర్వాత ఇవి స్టోర్ చేస్తాను. అంటే అన్నీ ఒక్కసారి చేయకుండా అవసరానికి తగ్గట్టుగా చేస్తున్నాననమాట ప్రెజెంట్ అయితే. ఇక్కడ నేను ఇంకా పెట్టేసానండి. ఆనియన్స్ వేసాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత టమాటా కూడా యాడ్ చేశాను. సారీ టమాటా యాడ్ చేయలేదండి. ఎందుకంటే ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాననమాట. అంటే చికెన్‌ని ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ బెండకాయ అనుకున్నాను కాబట్టి బెండకాయ కర్రీ ప్రిపేర్ చేసి అండ్ చికెన్‌ని అయితే ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ ముందుగా నేను కొత్తిమీర, పుదీనా ఆయిల్‌లో ఫ్రై చేసేసానండి. తర్వాత చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేశాను. సో, కొంతసేపటికి మనకు ఆ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా గూడా బయటకొచ్చేస్తుంది కదండీ! సో, మనం ఫస్టే వాటర్ యాడ్ చేస్తే మనకి టేస్ట్ ఉండదండి పీస్ అనేది. సో, కొంచెం మంచిగా అందులో వచ్చిన వాటర్ అన్నీ మళ్ళీ ఇనికిపోయేంత వరకు ఉండి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పక్కనే ఇంకొక స్టవ్ మీద నేను కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో, చూస్తున్నారు కదండీ! ఆల్మోస్ట్ వాటర్ అనేది ఇనికిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి, తర్వాత గరం మసాలా యాడ్ చేశానండి. ఇక నేను ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేశాను. గరం మసాలా కూడా చాలా తక్కువ వేశానండి. మేము మసాలా కొంచెం తక్కువ తీసుకుంటాము. అందుకోసం మీరు ఒకవేళ ఎక్కువ తీసుకున్న పనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేశానండి. అండ్ ఇది పాపకు కూడా అండి నేను సెపరేట్‌గా చేయలేదు పాపకి. కాబట్టి నేనిక్కడ అంటే మూత పెట్టే కుక్ చేసుకున్నాననమాట. ఇవి మంచిగా మనకి ఫ్రై అయిపోయాయి కదా! లాస్ట్‌లో లెమన్ అనేది లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నానండి. చాలా బావుంటుంది. ట్రై చేయండి. స్పెషల్‌గా మనం కందిచారు అట్లా చేసుకున్నప్పుడు ఇంకా బావుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇది అనుకోకుండా చేశాను కాబట్టి
నేను ఇంకా కందిచారు ప్రిపేర్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి పాపకి మేము ఫుడ్ తినేస్తున్నాము. అయిపోయిన తర్వాత బెండకాయ అయితే తను కొంచెం ట్రై చేస్తదండి తినడానికి. తనకిష్టం అయిన వెజిటబుల్ అనమాట అది. సో, ఇక్కడ తను తిన్నంత వరకు తినింది. ఇంక తను వెళ్ళిపోయి అంటే నేను నా వల్ల కాదు నువ్వు పెట్టని చెప్పింది. అంతే పైన కొంచెం తినేసి ఇంక ప్రతి డే ఇలానే చేస్తది. ఇక నేను టీవీలో తనకి ఏవేవో చెప్తూ రైమ్స్ చూపిస్తూ ఫుడ్ అనేది పెట్టేస్తున్నాను. దాని తర్వాత ఆఫ్టర్‌నూన్ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 3:30, 4 ఆ టైం కల్లా మా హస్బెండ్‌కి టీ కంపల్సరీ ఉండాలి. సో, నేను టీ పెట్టేశాను. అండ్ ఇక్కడ పాపకొచ్చేసి టెంకాయ నీళ్ళు ఇస్తున్నానండి. తను బాగా వేడి చేసిందంటుంది. సో, వేడి చేసిందేమో అని చెప్పేసి టెంకాయలు తీసుకొనొచ్చాము. సో, తనకి వాటర్ ఇచ్చాను. ఇలా తాగదండి, ఫిల్టర్ చేయాలన్నమాట. సో, పాలు గానీ, పాలల్లో గూడా మీగడ అస్సలు ఉండకూడదు. వాటర్ కూడా తనకి క్లియర్‌గా ఉండాలి. అందులో ఏం ఉండకూడదు. అలా అయితేనే తాగుతుంది. సో, అవి ఇచ్చేసాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేయాలండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నేను నిన్న ఇవి తీసుకొచ్చానండి. స్వీట్ కార్న్. సో, స్వీట్ కార్న్‌ని కొంచెం ఉప్పు వేసేసి, వాటర్ వేసేసి బాయిల్ చేసేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను 3 చేస్తున్నాను కదండీ! కుక్కర్‌లో సరిపోదని చెప్పేసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అవి ఉడికే లోపల నేను ఇక్కడ కొత్తిమీర ఒలిచిపెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ పాప అయితే వీడియోలో అది చూపిస్తూ మాట్లాడుతూ ఉందండి. నేను వాయిస్ అయితే ఏం ఉంచలేదు. పిల్లల వాయిస్ మరీ ఎక్కువ ఉంచకూడదు కదా! సో, నేను పాపవి ఎక్కువ ఉంచట్లేదు. అప్పటికి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉన్నానన్నమాట. సో, మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకొని వచ్చేసాను. దాని తర్వాత ఇక్కడ పాప నేను తీసిస్తూ ఉంటే తనే పెట్టాలని గొడవ పెడుతుంది. సో, తనే పెడుతుందనమాట ఇక్కడ. ఇలా ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవుతుందండి. సో, నాకు అందువల్ల వర్క్స్ అనేవి లేట్ అయిపోతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేస్తాను. సో, సర్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో కొంచెం మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి. నేను తక్కువ సాల్ట్ యాడ్ చేస్తాను బాయిల్ చేసేటప్పుడు. సో, దాని తర్వాత లెమన్ పీస్ తీసుకొని ఆ మిరియాల పొడి అద్దుకొని దీని మీద ఇట్లా స్క్వీజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బయట కూడా మనకు అలానే ఇస్తారు కదా! చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ ఇక్కడ కొబ్బరి ఉండిందనమాట దీంట్లో. సో, కొబ్బరి తనకి చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టేస్తున్నాను. ఇదైతే ఇష్టంగా తింటుంది. సో, బయటకి వెళ్ళినా ఆకలేస్తుందంటే నాకు ప్రాబ్లమ్ ఉండదండి. కొబ్బరి తింటుంది. ఇక్కడ బెంగుళూరులో ఆల్మోస్ట్ అన్ని దగ్గర దొరుకుతుందనమాట. కొబ్బరి ఉండేవి కొట్టివ్వమంటే కొట్టిస్తారు. నెక్స్ట్ నేను వాలంటైన్స్ డే కోసం అమెజాన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. అవి చూపిచ్చేస్తాను చూసేయండి. సో, నేను అమెజాన్ నుంచి 2 కపుల్ గిఫ్ట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏమేమి తీసుకున్నాను అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇచ్చున్నాను. అలాగే మై హాట్ స్టోర్ లింక్ కూడా ఇచ్చున్నాను. మీరు మై హాట్ స్టోర్ లింక్ కనుక ఓపెన్ చేసినట్టయితే నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు డైరెక్ట్గా కనిపించేస్తాయండి. అది జస్ట్ ఓపెన్ చేసి మీరు యాక్టివ్ కార్డ్ కొట్టుకొని తర్వాత మీరు పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో, త్వరలో మనకి వాలంటైన్స్ డే వస్తుంది కదండి. చాలా మంది సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటారు కదా మీ పార్ట్నర్స్ కి, వైఫ్ కానీ హస్బెండ్ కావచ్చు, లేదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి ఎవరికైనా. సో, అమెజాన్లో చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే ఒక 2 తీసుకున్నాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఈ కపుల్ టీషర్ట్ తీసుకున్నానండి. మీకు ఇలా ప్లెయిన్ కావాలన్నా ఉంది, లేదు మీకు కొటేషన్స్తో కావాలన్నా కూడా ఉందన్నమాట. అంటే మీకు ఇక్కడ సేమ్ ఒకటే కలర్ వచ్చేసి కొటేషన్స్ వస్తుంది. అలా కూడా అవైలబుల్గా ఉన్నాయి. కపుల్ అవుట్ఫిట్ అని కొడితే మీకు అన్ని రకాలు వచ్చేస్తాయండి. ట్రెడిషనల్గా కావాలన్నా కూడా ఉన్నాయి. నేనైతే ఈ టీషర్ట్స్ తీసుకున్నానండి. ఈ అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. నేను ఇది వేసుకున్న తర్వాత ఇద్దరు పిక్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. నాకైతే ఇది బాగా నచ్చిందండి. క్వాలిటీ కూడా బాగుంది. ఇది కాస్ట్ వచ్చేసి నాకు 700 రూపీస్ పడిందండి 2 టీషర్ట్స్ కలిపి. నేనైతే బుక్ చేసినప్పుడు తనకు చెప్పలేదండి. ఇంటికి వచ్చిన తర్వాత చూపించాను. తనకు కూడా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు కదా, అంటే కపుల్ కావచ్చు లేకపోతే మొత్తం టోటల్ ఫ్యామిలీ సేమ్ వేసుకునే దానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. అండ్ పిల్లలకు కూడా ఉన్నాయండి, మదర్ అండ్ డాటర్వి ఇట్లా కూడా ఉన్నాయి. ఒకసారి మీరు అమెజాన్లో చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కపుల్ వాచెస్ తీసుకున్నాను. సో, ఇలా వస్తుందండి ప్యాకింగ్. సో, చాలా బాగుంది కదా ప్యాకింగ్ అయితే. సో, ఇది వచ్చేసి సొనాటా నుంచి తీసుకున్నానండి నేను కపుల్ వాచెస్ అనమాట. సో, మంచిగా రెడ్ కలర్లో మనకి బాక్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఓపెన్ చేస్తే 2 వాచెస్ ఉన్నాయి. అలాగే వారంటీ కార్డ్ కూడా ఉంది. ఇది నేను మీకు పెట్టుకొని చూపిస్తానండి. దగ్గరగా పెట్టి చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. డిజైన్ ఇలా పెడితే కనిపించకపోవచ్చు.
సో, ఇలాగా మనకి రెడ్ కలర్ వెడ్డింగ్ పైన మనకి చూసారు కదా మీరు, అలాంటి ప్రింట్ వస్తుందండి. అంటే వెడ్డింగ్ గిఫ్ట్‌గా ఇవ్వడానికి కూడా చాలా బావుంటుంది. ఇంకా మీకిక్కడ కాఫీ మగ్స్, హుడీస్, తర్వాత మీకు కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. మనము అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫోటోస్ అవి గాని పంపిస్తే కస్టమైజ్డ్‌గా కూడా ఉన్నాయన్నమాట. సో, మీకు ఎటువంటి గిఫ్ట్ నచ్చుతుంది, వాళ్ళ టేస్ట్‌ని తగ్గట్టుగా మీరు గిఫ్ట్ అనేది చెయ్యొచ్చు. ఇక్కడ నేను వాచ్ తీసుకున్నానండి. అండ్ లేడీస్‌కొచ్చేసి ఓవెల్ షేప్ వచ్చింది. అండ్ జెంట్స్‌కైతే గనక రౌండ్ డయల్ వచ్చిందనమాట. సో, ఇవి 2 కూడా సేమ్ ఉంటుందండి. మీకు ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ప్రొవైడ్ చేసున్నాను. నచ్చితే చెక్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.